కిలికి రహా కిలికి పిప్పి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బాహా కిలికి రహా కిలికి పిప్పి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి Tire hufu min le bahas nudu ta pashte daru min le kili ke brudu zaba baha baza baha muwa mruksa baha baha ki maro 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 ki maro 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 ki maro kili ki maro 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 kili ki maro 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 ki maro 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 ki maro kili ki maro 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 kili ki amma మా కిల్కి ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ అబ్బా కిల్కి బాగున్నారా నిండా సూపర్ రోస్రస్ టెల్ మీ నిండా గోస్ట్రెస్ చార్ మహీరా 2600 కిల్కి పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు చాలా బాగా చేశారు. ఇందాక ఇటు వచ్చారు స్టెప్ నేర్పించాలా? కష్టపడి నేర్చుకుంటా సుమారు చేయాలి క్యాంగరూ లాగా. ఓకేనా? ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి నిమ్ క్లే తీరే హుఫు విన్ క్లే బాహాస్ నుడు ta pashte daru min kle kili ke brudu zaba baha baza baha muwa mruksa baha baha ready 1 2 3 start baha kili ki raha kili ki pipi filifi jibla kroiki unnodu nomu o chao damba damba bugo kili ki ఒక చిన్న సింక్ లో కొట్టాలి అంటే పెద్ద సింక్ అయినా పర్లేదు కానీ కాళ్ళు చేతులు కొట్టేటప్పుడు ఇది ఇలా కొట్టినప్పుడు కుడికాలు ఫస్ట్ కిందకి వెళ్ళాలి కుడికాలు కిందకి వెళ్ళినప్పుడు ఎడం కాలు పైన ఉండాలి మళ్ళీ ఆ తర్వాత ఎడం కాలు కింద రెండు పైకి చాలా కష్టమైన స్టెప్ ఇది అదేంటో నాకు బై బర్త్ వచ్చింది అది అందుకని బై బర్త్ వచ్చిందా ఓకే ఇప్పుడు పరిచయాలు చెప్పండి మేడం అనురాధ రామాయణ్ పేజ్ మహాభారతం హాయ్ కిలికిలి సుమా నవ్వకండి అట్లా మేము పడిపోతాం ఇక్కడ మీరు పడ్డమే నాకు కావాలి అమ్మో వద్దు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ పడుకుంటే వెల్కమ్ నిర్మల హాయ్ సుమా నా పేరు నిర్మల నేను కడప నుంచి వచ్చాను నేను ప్లే స్కూల్ రన్ చేస్తుంటాను మా హస్బెండ్ పేరు కాంతి కిరణ్ ఆయన కాంట్రాక్టర్ నాకు 2 అమ్మాయిలు పెద్ద అమ్మాయి పేరు త్రివేది చిన్న అమ్మాయి పేరు భవ్యశ్రీ వాళ్ళను అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ హైదరాబాద్ స్వప్న హాయ్ కిలికిలి సుమా నా పేరు స్వప్న మా ఆయన పేరు లింగయ్య మా బాబు పేరు అభిలాష్ చిన్న బాబు పేరు సాయిదేవ హర్ష మీరంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ మీకు ఏమవుతాడు అవునా మహబూబ్ నగర్ హాయ్ సుమా నా పేరు దీపా నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను మా హస్బెండ్ తో శ్రీకాంత్ నాకు 2 పిల్లలు అక్షిత్ ప్రణీత్ వాళ్ళిద్దరికి మీ ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా 1 o'clock చూస్తూ ఉంటారు తర్వాత కూడా ఇంటికి వచ్చి చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ రౌండ్ మొదలెట్టేద్దాము శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలక్కడి పంబ మేము అడిగిన ప్రశ్నలకు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి రెడీ నిర్మల మీతోనే మొదలెడుతున్నాము యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ మామిడి టెంక ఏ ఆకారంలో ఉంటుంది రౌండ్ గా ఇసుక ఏ రుచిలో ఉంటుంది తీయగా చలి కాచుకోవడానికి దేని ముందు కూర్చుంటారు ఐస్ మీద ఉగాది రోజు ఏం తాగుతారు పెనాయిల్ తాగుతారు సాంబార్ ఎప్పుడు తాగాలి బార్కి వెళ్ళినప్పుడు తింటే గారెలే తినాలి అన్నది ఎవరు మా నాన్న టైం అప్ మామిడి టెంక రౌండ్ గా ఉంటుంది ఇసుక తీయగా ఉంటుంది చలి కాచుకోవడానికి ఐస్ మీద కూర్చోవాలి అబ్బా ఎంత బాగుంటుందో బో అయినా అన్ని షోస్ లో హాట్ సీటు అంటారు కానీ ఎవరో ఒకళ్ళు కోల్డ్ సీట్ పెట్టొచ్చుగా అది ఏంటో తషరీఫ్ లాయి హాట్ సీట్ పే పదారి అంటారు మనం రండి కూల్ సీట్ లో కూర్చోండి ఉగాది రోజు ఫినాయిల్ తాగుతారా
అంటే కొత్త సంవత్సరం వస్తుంది 1 కదా, year కి స్పెషల్ కావాలి కదా. పాతవన్నీ తీసేస్తుంది ఒక్కసారి. గర్భకాలి. ఏ విషయం, ఏ విషయం, ఏ విషయం. సాంబార్ బార్కి వెళ్ళినప్పుడు తాగాలి. అక్కడికి వెళ్ళి "ఏయ్, 2 గ్లాసుల సాంబార్ పట్టురా. విత్ సోడా విత్ ఐస్. తింటే గారెలే తినాలి అన్నది వీళ్ళ నాన్నంట, మరి వింటే భారతం వినాలన్నది మీ అమ్మ. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. మహబూబ్ నగర్ దీప రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాజుని రుబ్బితే ఏమవుతుంది? రాళ్ళు అవుతాయి. బఠానీలు నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? ఐస్. బందర్ లడ్డూని ఎక్కడ చేస్తారు? ఆకాశంలో. ఋషులు మౌనంగా ఎందుకుంటారు? వాళ్ళకి అల్లరటి ఇష్టం ఉండదు. కూల్ డ్రింక్ ఎలా తాగాలి? కింద పోసి. జాంగ్రీలు దేంతో చేస్తారు? అట్టిపండు. కిరీటం కావాలంటే ఏం చెయ్యాలి? టైం అప్. కాజుని రుబ్బితే రాళ్ళు అవుతాయంట, ఆ రాళ్లతో ఇల్లు కట్టుకోవచ్చు. వీళ్ళు ఇల్లు అలాగే కట్టారు సుమా. కాజులు కాజులు రుబ్బి రుబ్బి రాళ్ళు వేసి ఇటుకలు కట్టింది. బఠానీలు నోటిలో వేసుకుంటే ఐస్ అవుతుంది. బందర్ లడ్డూని ఆకాశంలో చేస్తారు. ఋషులు మౌనంగా ఎందుకుంటారంటే వాళ్ళకి అల్లరి చేయడం ఇష్టం ఉండదు కాబట్టి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందిగా, అందుకే వాళ్ళు మౌనంగా ఉంటారు. కూల్ డ్రింక్ కింద పోసి తాగుతారంట వీళ్ళు. రోజు అట్లా తాగుతారా ఏంటి? కాదు, వీళ్ళ ఇంటికి ఎవరైనా రాగానే కూల్ డ్రింక్ తాగుతారా? తాగండి అంటారు వీళ్ళు, నాకండి అంటారు. జాంగ్రీలు దేంతో చేస్తారు? అరటి పండుతో. 5 రాంగ్, 50 పాయింట్లు. స్వప్న రెడీయా? రెడీ. చాలా సేపటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నట్టు. అవునండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీరలు దేనికి ప్రసిద్ధి? మగవాళ్ళకి. ఆఫీస్ కి ఏం తీసుకెళ్ళాలి? ఏం తీసుకెళ్ళాలి? బీచ్ ఎక్కడ ఉంటుంది? మా ఇంట్లో. బస్ ఎక్కడానికి ఏం తీసుకెళ్ళాలి? ఏం తీసుకెళ్ళక్కర్లేదు. దళపతి అంటే ఎవరు? మా ఆయన. వేడుక ఎప్పుడు చేస్తారు? చంపేటప్పుడు, ఎవరైనా చంపేటప్పుడు. రష్యా మనకి ఎంత దూరం? 1 కిలోమీటర్. ఎస్ఎస్సి అంటే ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. టైం అప్. చీరలు మగవాళ్ళకి ప్రసిద్ధా? ఆయన కట్టుకుంటున్నావు. నేను అమ్మేది అవే, చీరల బిజినెస్ నాది. మగవాళ్ళకే అమ్ముతాను. ఆఫీస్ కి ఏం తీసుకెళ్ళకూడదు అలాంటి ఆన్సర్స్ చెప్పొద్దని చెప్పాం కదా, సో ఇది ఈచ్ మీ ఇంట్లో ఉంటుందా? మా ఇంట్లో. నాకు ఎప్పుడైనా ఉప్పు కావాలంటే మన వాళ్ళు ఇద్దరం వెళ్దాం సుమా. విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్తాను, బస్తా పంపిస్తాలేండి. చెప్పండి. ఎలాగో ఉప్పు రేట్ ఎక్కువైందని చెప్తున్నారు కదా. ఓ 2 బస్తాలు అదే పంపిమ్మా. చెప్తున్నారు, చెప్పండి. ఎప్పుడైనా సరే సునామీ వస్తే ఇంట్లోకి వస్తుంది, వీళ్ళు ఇంట్లో సునామీ అవును. బస్ ఎక్కడానికి ఏం తీసుకోవాలి, ఏం తీసుకెళ్లొద్దు, ఇలాంటి వద్దులు కాదులు చెప్పొద్దు అని చెప్తాము. దళపతి అంటే మీ ఆయన? మా ఆయన. మేము రజనీకాంత్ అనుకున్నామే. లేదు, మా ఆయనే. మీ ఆయన. నేను స్వప్నపతి అనుకున్నాను. స్వప్నపతి దళపతి. వేడుక చేసుకుంటారా? అవును. టపాకాయలు కాల్చి డీజే ఏడ్చేటప్పుడు అంటే బాగుంటుంది, మరి చంపడం వైలెన్స్ ఎక్కువ అవుతుంది. డీజే వైలెన్స్ నచ్చదా? అబ్బా, అసలు మీ ఇంట్లో కొట్టుకోరా? ఒకవేళ పోట్లాడుకుంటారా వాళ్ళు కోల్డ్ వార్ ఉంటుంది. కోల్డ్ వారా అంటే ఫ్రిడ్జ్ లో వెళ్ళి కూర్చుంటారా? మాట్లాడుకోము, అదే ఐస్ కోల్డ్ వార్. ముక్కలతో కొట్టుకుంటారు కోల్డ్ వార్ అంటే. అది ఇద్దరు మాట్లాడరా? మాట్లాడు. మరి పిల్లలు? వాళ్ళు మాతో మాట్లాడు. కాదు, మీరు అలిగారు, మీ వారు అలిగారు, ఇప్పుడు ఎట్లా ఇంట్లో గడిచేది? మా పిల్లలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడతారా? చెప్పురా మీ మమ్మీకి, రే చెప్పురా మీ అవునా? డాడీ. రష్యా మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉందా? అవునండి. ఇదేనా రష్యా? పక్కనే. 5 రాంగ్, 50 పాయింట్లు అండి. అనురాధ రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అపరిచితుడు సినిమాలో హీరో ఎవరు? మా ఆయన. కొబ్బరి మట్ట ఏ చెట్టు నుంచి వస్తుంది? మామిడి చెట్టు. మనుషులు దేంతో మాట్లాడతారు? కాళ్ళతో. 20కి 50 కలిపితే ఎంత? 80. చీకట్లో సూర్యుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. పాము ముందుకెళ్లాలంటే ఏం చేస్తుంది? వెనక్కి వెళ్ళాలి. రౌడీల చేతిలో ఏముంటాయి? బాంబులు. టైం అప్. అపరిచితుడు సినిమాలో హీరో మీ ఆయన? అవును, స్పెషల్. ఆ స్పెషల్ సాంగ్ ఆయన మీదే ఉందా? కాదు, నేను ఆయన ఇద్దరం రేమో రేమో సాంగ్. మీరు ఉన్నారా? మీరు లేరు. ఉన్నాను. లేరు. ఉన్నాను. మీ ఆయన పక్కన సదా యాక్ట్ చేసింది. కాదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు ఆయనే. నీకేం తెలిసే పిచ్చి తల్లి. అయ్యో. ఎన్ని సందర్భాల్లో ఆఫీస్ కని చెప్పి వెళ్ళిపోయాడు. కాదు, మా ఆయన షాప్ లోనే ఉంటాడు. ఏం షాపు? హార్డ్వేర్. నువ్వెక్కడ ఉంటావు అప్పుడు? మా షాప్ వాళ్ళ ఆయన ముందు. పేరు వెనకాల ఉంటుంది. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అవ్వచ్చు. No. ఏమిటో భార్యల నమ్మకం. కొబ్బరి మట్ట మామిడి చెట్టు నుండి వస్తుంది. మా ఇంటి వెనకాల ఉంది కాబట్టి చెప్పాను. మనుషులు దేనితో మాట్లాడతారు? కాళ్ళతో. మాట్లాడి చూపించండి. అప్పుడే అయిపోయింది, మాట్లాడుతున్నాను. ఒక్కసారి నోరు మూసుకొని మీరు ఓన్లీ కాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు. అయితే వెనక్కి తిరిగి మాట్లాడతా. రండి. మీరు చూపెట్టండి, చేస్తా. రండి. నాకేం తెలియదు, మీరే చెప్పారు కదా. మాట్లాడండి కాళ్ళతో. బాగున్నావా అని అడగండి. నేను మీ ఇంటికి రావచ్చా అని అర్థం.
చేతులు నేను కాదు, ఇంతే కాళ్ళు. అని అర్థం. నేను కనిపించట్లేదు అని అర్థం. నేను నోరు మూసుకున్నాను అని అర్థం. నువ్వు నోరు ముయ్యవే అని అర్థం. నేను వెళ్తున్నాను, నేను పోతున్నా, నేను వస్తున్నా, వెళ్ళిపో. 20కి 50 కలిపితే 80. చీకట్లో సూర్యుడు నల్లగా ఉంటాడు. పాము ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తుంది? వెనక్కి వెనక్కి వెళ్తుందా? ఎందుకు? ఫ్రంట్ గేర్ వేసుకుంటే సరే వెళ్ళిపోద్ది అది. గేర్స్ పని చేయట్లేవంట. అయ్యో, క్లచ్ రోడ్కి ఏదో అయినట్టు. రౌడీల చేతిలో బాంబులు ఉంటాయి. కరెక్టే. 6 రాంగ్, 60 పాయింట్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో ఎవరెవరికి ఎలాంటి మొహాలు వస్తాయో చూద్దాం. చూడు అనురాధ్. అబ్బా, ఇది ఆ కిల్కిలి ఊరు నుంచి వచ్చినట్టున్నారు. దేవుడా. డి పవన్ కళ్యాణ్. చచ్చింది కర్రే. డి పవన్ కళ్యాణ్. డి పవన్ కళ్యాణ్. బి సి చెప్పలే నువ్వు. డి పవన్ కళ్యాణ్. ఎన్నిసార్లు డి పవన్ కళ్యాణ్ అని చెప్తావు? ఆ? డి పవన్ కళ్యాణ్ అని ఎన్నిసార్లు చెప్తావు? వచ్చింది అది ఒకటే. నీ ఫేవరెట్ హీరో. నువ్వు బాగా వాచ్ చేస్తున్నట్టున్నావు నా షోస్ అని. అన్నం తినేటప్పుడు అదే. టైం అయిపోతుంది అనురాధ. తొందరగా నీ ప్లేస్ కి వెళ్ళి 4 చెప్పు ఒకసారి. తోచినవన్నీ చెప్పు. చెప్పు తొందరగా. బి తమన్నా. డి పవన్ కళ్యాణ్. సి వెంకటేష్. సి వెంకటేష్. ఏ శ్రియా. ఫైనల్. ఓకే, ఏ శ్రియా కరెక్టా? మరి ఎవరు? కొంచెం నాలాగే అనిపిస్తాను సుమా. నమిత కాదు. కాదా? ఎవరు? ముఖర్జీనా సుమా? కమలిని ముఖర్జీ కూడా కాదబ్బా. చూద్దాం. మీనా. బి. బి తమన్నా కరెక్ట్. తమన్నా అయితే కరెక్ట్. తమన్నా. చూద్దాం. ఎస్, కరెక్ట్. సి. సంపూర్ణేష్ బాబు, నీ ఫేవరెట్ హీరో. నీకు తెలిసిపోయిందా? ఈ పాప ఏమనింది? ఏమనిందో? వెంకటేష్ అని. అయ్యో, వెంకటేష్ సంపూర్ణేష్ బాబు. మా ఆయన పేరు వెంకటేష్ కాబట్టి చెప్పేసిన. మీ ఆయన పేరు సంపు బాబు అని పెట్టుకుంటావా? నో నో నో, వెంకటేష్. తొందరగా వెళ్ళిపో సంపు. నీ చూపు నన్ను గుచ్చుకుంటుంది. డి. ఎవరది? పవన్ కళ్యాణ్ అన్నావు, 3 సార్లు అన్నావు నువ్వు. రవితేజ సుమా. డి. చూద్దాం. ఒకటే కరెక్ట్. 10 పాయింట్. మీరు ఏమైనా క్వశ్చన్స్ జోకులు ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటే అడగొచ్చు. 24 గంటలు గడిస్తే ఏమవుతుంది? 24 గంటలు గడిస్తే 25వ గంట వస్తుంది. కాదు, ఒక రోజు అవుతుంది. అవునా? చక్కల బిల్లు పెట్టాలి సుమా. నవ్వు రావట్లేదా? రావాలా? నేను కిల్కిలయ్యా. ఎందుకు? సౌండ్ జోక్. కిలికిలిగా. స్వప్న నువ్వు చూడు. ఎక్కడో అంటార్కిటికా నుంచి వచ్చిన ఫేస్ లో ఉంది. స్వప్నాకి. సౌండ్ సౌండ్ బి అల్లు అర్జున్. చిన్న నట్టు లూజ్ అయింది. అయ్యో. బి అల్లు అర్జున్. ఆ, ఏ సాయి ధర్మ తేజ్. ఉమ్. సి కాజల్. డి సమంత. ఫైనల్. ఏ సాయి ధర్మ తేజ కరెక్ట్ గానే Correct, అనిపిస్తోంది. సుమా. చూద్దాం. ఎస్, వెరీ గుడ్. డి. అల్లు అల్లు అర్జున్. అర్జున్ correct. అల్లు అర్జున్. ఓకే, Correct. చూద్దాం. ఎస్. బాబుకి చాలా ఇష్టం, మా చిన్న బాబుకి. అవునా? పెద్ద బాబుకి? పెద్ద బాబుకి పవన్ కళ్యాణ్. ప్రభాస్ అంటే ఇంకా ఇష్టం. బా, మొత్తం హీరోలు అందరినీ కలిసి మీరు లైక్ చేశారు. అడాప్ట్ చేసుకున్నారు మీ నాకు ఫ్యామిలీ. చిరంజీవి అంటే ఇష్టం. మా ఆయనకి నాకు. ఫ్యామిలీ మొత్తం హీరోలను అడాప్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు తల ఒకళ్ళని. సి. కాజల్ చెప్పింది. కాజల్. అది అవి 2 ఏర్పడట్లేదు. సి కాజలా? కాదు, తెలియట్లేదు సుమా. అమలా పాల్. అది ఈవిడికి పాలు విరిగింది. చెప్పిన ఆన్సర్ నీళ్ళ కలకాన్ పాలు. చేస్తా, పాలు విరిగిపోతే వేస్ట్ చేయను. బా, ఒక్కటి వేస్ట్ చేయరు కదా ఒక్కటి అసలు. చేయమండి. నిజంగా మనకి మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనం దేన్ని వృధా చెయ్యం అసలు. చేయవద్దు. ఎందుకు?
మనం పిల్లల కోసం పాలల్లోకి కలుపుకునేటువంటి పొడి కొంటామా? అది కొంతకాలానికి గడ్డ కడుతుంది, మనం వదులుతామా? ఫస్ట్ మనం పాలు పోయాం, అది గడ్డ ఎందుకు కడతా? మనం పోయకుండా పిల్లలు ఏం చేస్తారు, చెంచా తడుచుకొని పెడితే ఏదో ఒకటి గాలి వెళ్ళి అవుతుంది, కొంత టైం అయిపోయి ఉంటుంది, దాని మీద చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని కూడా ఉంటది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని కత్తితో పొడుస్తాం. రాదు, ఫస్ట్ పొడుస్తాం, కొంచెం పొడిస్తే అది కొంచెం ఇట్లా ఇట్లా లాగుతుంది, మళ్ళీ దాన్ని స్పూన్ తో కెలుకుతాం. రాదు. అవన్నీ అయిపోయిన తర్వాత మూడో రోజుకి ఇంకా ఉంటది అందులో, గట్టిగా అప్పుడు మనం పాలు పోస్తాం. వేడి పాలు పోస్తే కరిగిపోతుంది. ఇలా మనము ప్రతి ఒక్క ఐటమ్ ని మనం ఎంత బాగా వాడతాం అంటే ఇంకా చెప్పక్కర్లేదబ్బా. ఎంత వీలైనంత అంత ఉపయోగించుకోవాలి. ట్యూబ్ లైట్ కూడా పాడైపోయిందా లేదా అని ఒక 10 సార్లు చెక్ చేస్తాం. అది మినుక్కు మినుక్కు అంటే ఊరుకోం, పైకి ఎక్కి కొడతాం, కొట్టాలి ఇట్లా. దాన్ని ఇటు తిప్పుతాం అటు తిప్పుతాం, అయినా పని చేయట్లేదంటే దిగుతాం, మళ్ళీ ఆ చౌకు తిప్పుతాం, మళ్ళీ దిగుతాం, కొడతాం, ఫ్రేమ్ ని కదుపుతాం, అప్పటికి పాడవుతే తీస్తాం. వేరే తెచ్చుకోవాలి. కాదు, పేస్ట్లు షాంపూలు ఇట్లా వాడేవాళ్ళు రిమోట్లు వదులుతారా? ఒకవేళ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ మళ్ళీ పెట్టి వాడతాం. ఇదంతా మీరు ఆడవాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారో అర్థమైంది కదా. దీన్ని బట్టి మగవాళ్ళకి మేము ఏం కూరలు పెడుతున్నామో అర్థమైంది కదా. 2 రోజులు ముందు రోజు కూరలు ఎంత మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి దాంతోనే ఇంకేదో చేసి ఫ్రెష్ ఇప్పుడే చేసినామండి. ఇదంతా ఎందుకు వచ్చింది? నీ పాలు విరిగి నువ్వు పన్నీర్ చేస్తే. అమలా పాలు వల్ల ఎక్కడి నుంచో ఇక్కడికి వెళ్ళిపోయినాం. డి ఎవరు? డి సమంత. సమంత. ఓకే, చూద్దాం. అది నయనతార. సరే, ఇందాకటి మన విషయంలో ఒక లాస్ట్ ముక్తాయింపు ఇచ్చేసి వదిలేస్తాను. హెయిర్ డైలు వాడేవాళ్ళు, అయ్యో వాళ్ళు కలుపుతారు కదా, జుట్టంతా రాసేసుకుంటారు, కొంచెం మిగులుతుంది, అది పడేయడం ఇష్టం ఉండదు, అందుకే ఇలా. కానీ ఇప్పుడు కొత్త వెరైటీ. కొంతమందికి చెవుల్లోంచి కూడా జుట్టు వచ్చి అవి కూడా తెల్లగా అయి ఉంటాయి, వాటికి కూడా ఇలా పూసుకొని ఇంకా మగవాళ్ళు చెప్పక్కర్లేదు, వేస్ట్ అవ్వనివ్వరు ఏనైనా. మగవాళ్ళ సంగతి మీకేం రాజు చేసిండేమో అట్లా. మర్డర్ గురించి తెలుసుకోవాలంటే మనం మర్డర్ చేయనక్కర్లేదు, కానీ డైరెక్ట్ ఇదిగో ఇక్కడ ఎంత మంది చూడట్లేదు మనం. చెప్తున్నావు నువ్వు. కొంతమంది మనం ముందర రోజు చూసినప్పుడు అలా ఉండుండ్రు, వాళ్ళు తెల్ల తెల్లగా ఉంటారు, సడన్ గా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతారు అట్లా. పైగా పాప పూసుకోవడంలో కకృతిలో కొంచెం ఇక్కడిక్కడ కూడా పూసుకుంటారు, అది అద్దంలో చూసుకోరు. ఓకే, నెక్స్ట్ మీకే. దీప చూడు. అమ్మో అమ్మో, ఎంత పని జరిగింది రోయ్. ఈజీ ఉన్నాయి. ఇంకా పాల ప్యాకెట్ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. కట్ చేసి పోసిన తర్వాత దాంట్లో నీళ్లు పోసి దాన్ని చిలికి చిలికి అప్పుడు పోయాలి దాన్ని. ఏమోనమ్మా, ఇవన్నీ మేం చేసే పనులు. మగవాళ్ళు మాత్రం ఏమైనా తక్కువ, సిగరెట్ చిన్న చిన్న ముక్కలు మిగిలితే కూడా కాలుస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు ఎప్పుడు చూస్తున్నారు? మీకు ఎప్పుడు టైం ఉంటుంది? నేను అన్నిటి మీద ఒక కన్నేసి ఉంచుతాను. ఎన్ని కన్నులు? మనం షాంపూ బాటిల్ లో నీళ్లు పోసినట్టే వాళ్ళు మందు బాటిల్ లో కూడా లాస్ట్ డ్రాప్ లో కొంచెం నీళ్లు పోసి లక్కీ డ్రాప్. ఈ దీప విషయంలో నవ్వు ముందు పుట్టి తర్వాత ఈవిడ పుట్టింది. అబ్బా, అంత బాగా అవుతున్నారు. మాధురి దీక్షిత్ తర్వాత మీరే. కాదు, బయటకు కనిపించే ఇన్ని ఐటమ్స్ నే మనం ఇంత పొదుపుగా వాడితే ఇంకా అమ్మా ఎంతసేపు మేము తీసుకోవాలా మరి? మా మార్క్స్ ఇస్తారా? కమల్ హాసన్, సి అనుష్క, ఓకే. డి అమ్మా టైం అయిపోయింది. ఏ 10 9 డి ప్రియమణి, ఏ 4 సమంత, బి ఎవరు? కమల్ హాసన్. కమల్ హాసన్, సి సి అనుష్క, ఫైనల్ ఏ ఏ తమన్నా. చూద్దాం. రజీనా, రజీనా కసాండ్రా. బి కమల్ హాసన్. కరెక్ట్ కరెక్ట్. రజీనా మొత్తాన్ని ఏమో రెమో. కమల్ హాసన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సి సి అనుష్క అన్నారు, అది రిచా గంగోపాధ్యాయ ఏమో అనుకుంటున్నా, చూద్దాం. అండ్ డి డి ప్రియమణి అన్నారు, కాదు. డి ఎవరో చెప్పండి తొందరగా. హన్సిక ఏమో సుమా, లిప్స్ ఏమో సుమా, లాగుంది. ఏ రమ్యకృష్ణ అయితే కాదు కదా, చూద్దాం.
అబ్బా శృతి హాసన్. అబ్బా. శృతి హాసన్. నానా కూతురు పైన. ఒకటే కరెక్టా? 10 పాయింట్లు. కమల్ హాసన్. నిర్మల మీరు చూడండి. అమ్మా. ఓ. చెప్పేస్తా. ఏ అమ్మా. బ్రహ్మానందం, బి తమన్నా, డి వచ్చేసి హన్సిక ఈసారి షూర్, సి వచ్చేసి ఎవరో గడ్డ ఎవరో ఆ గడ్డ. రామ్ వేసుకో ఫైనల్. రామ వేసుకోవాలా రాసుకోవాలా చూసుకోవాలా? చూసుకో. సరేలే ప్రస్తుతానికి తీసుకుంటున్నాం. ఏ బ్రహ్మానందం కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఏంటమ్మా తుతుతుతుతు అంటావు? బి తమన్నా కరెక్ట్. ఇది కూడా చూద్దాం. కరెక్ట్. కరెక్ట్. సి రామ్ రామ్ అన్నావు. చూద్దాం. మా అమ్మ రోజు వేసి పెట్టే అట్టు మారలేదు, మా నాన్న కోపం వస్తే తిట్టు మారలేదు, నెలవారీ సామాన్ల లిస్టు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ? వీధి కుళాయి దగ్గరేమో ఫైట్ మారలేదు, నల్ల రంగు పూసుకున్న నైటు మారలేదు, పగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ? సమ్మర్ లో సుర్రుమనే ఎండ మారలేదు, బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు, సాగదీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు, నువ్వెందుకు మారా? నువ్వెందుకు మారావి నిర్మల 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 నిర్మల. డి కూడా కరెక్ట్ అయితే 40 పాయింట్స్. అన్నాను ఏమో. భూమి ఇది కూడా కరెక్ట్ అయితే 32 రూపాయల బియ్యం నీకు 2 రూపాయలకు వచ్చినట్టే. జింతాక జిత జిత జింతాక. లేదు సారీ, 3 కరెక్ట్. 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యాలు వస్తున్నాయి, రివర్స్ లో ఉంటాయి, మిర్రర్ ఇమేజ్ లాగా. చూసి బజర్ నొక్కండి. ఓకే ఓకే. మొదటి వాక్యం. స్వప్న. వదిన గారు రండి మనకి స్వాగతం. వదిన గారు రండి మనకి స్వాగతం. ఏమిటో వారు వీరు వీరు వారు అయినట్టున్నారు. మీకు తెలుసా? చెప్పండి. వదిన గారు రండి రండి మీకు ఇదే మా స్వాగతం. సరే చూద్దాం. ఎవరు చెప్పినా రాంగ్ అయి ఉండేది. మొత్తానికి మీకైతే పూర్తిగా రాంగ్ అయింది. అది వదిన గారు రండి రండి మీకిదే స్వాగతం. -10. ఎవరికి ఇస్తారు 10? మేధా కన్నడ గారికి ఇస్తున్నాను 10 థ్యాంక్ యూ పాయింట్లు. సో మచ్. నెక్స్ట్ వాక్యం చూడండి. నేను నొక్కితే అది పోతుంది కదా. పోద్ది మరి నొక్కండి, లేకపోతే ఈలోగా ఎవరో ఒకళ్ళు నొక్కి నేను నొక్కా అంటే ఎట్ట? నేను నిర్మల చెప్పకపోయినా పాయింట్లు నాకే. చెప్పకపోయినా యా చూసారా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పకపోయినా ఇచ్చేస్తాను నేను మరి పాయింట్లు. కరెక్టే కదా. ఆవిడ చెప్పకపోయినా అది రాంగ్ అయినా నేను ఆవిడ పాయింట్ వాటి కరెక్ట్ వద్దు, అయితే ఆ మీరు వర్డ్ పాయింట్లు కరెక్ట్ అయితే ఇవ్వాలి. ఇవ్వాలి. చూద్దాం. పాయింట్లు నాకే. కరెక్ట్. నేను చెప్పకపోయినా పాయింట్లు నాకే. కరెక్ట్. అది తర్వాత వాక్యం. నిర్మల. ఇంటికి తాళం వేసే వచ్చాను. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? వేసొచ్చా కాబట్టి. ఈ వారం లోపలేసారా? ఆయన బయట ఉంటాడులే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి పోతాడు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోయినప్పుడు ఆయన దగ్గర తాళం ఉంటుందా? సెకండ్ ఇప్పుడు గబుక్కున దొంగలకు రావాలంటే వాళ్ళకో తాళం ఎట్లా? డాగ్స్ ఉన్నాయి, 2 డాగ్స్ రాలేవు. నేను డాగ్స్ గురించి అడగలే, దొంగల గురించి అడిగా. వాళ్ళు ఈ పిన్ను అదేదో ఒకటి. వాడుకోవచ్చా? సరేనంట. పిన్నులు అవి వాడుకొని వెళ్ళండి. ఓకే చూద్దాం.
ఇంటికి తాళం వేసే వచ్చాను. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ వాక్యం. స్వప్న. ఏ చెట్టుకి అంత గాలి. ఏ చెట్టుకి ఏ చెట్టుకు అంత గాలి. ఓకే చూద్దాం. కరెక్టే. కరెక్ట్. ఏ చెట్టుకు అంతగాలే. తీసుకోండి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. మౌనంగా ధ్యానంలో ఉంది మాగాణం. చిట్టి బట్రంగి బిట్టల టిక్కు టిక్కు కొమ్మరమ్మల్ల మైనాల కుక్కు కుక్కు. ఇది పల్లెకి తెలిసిన మెలోడీగా. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలేనా రెండే కళ్ళు. పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరనాళ్ళు. ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. చల్లాలి చల్లాలి రాయేంద్ర రంగమ్మ కప్పాలు తిప్పాలి కానీయ గంగమ్మ కావిళ్ళు కొయ్యాలి కడమిట్ట ఈయమ్మ పొద్దెక్కి పోతాంది ఇంకా అలస్యమ. నిర్మల బాగా చేశారు. తర్వాత రౌండ్ రాస్కోర సాంబా. డైలాగుల రౌండ్. డైలాగ్ వినిపిస్తాము, ఆ తర్వాత క్వశ్చన్ వస్తుంది. అప్పుడే బజర్ నొక్కాలి మీరు. ఓకేనా? డైలాగ్. మందు బాటిల్ కనపడగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని క్రాస్తారు కదా. అవును. మరి అమ్మాయి కనపడినప్పుడు అమ్మాయిల జీవితానికి హానికరం అని ఎక్కడా ఎందుకేరు? ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అనురాధ. బజర్ నొక్కింది నా మొహం చూడ్డానికా? నా మొహం చూడ్డానికి బజర్ నొక్కడానికి. టీవీ చూస్తే చాలు. పాస్ట్ స్వప్న తెలియదు. పాస్ట్ దీప. పాస్ట్ నిర్మల. పాస్ట్ సుమ. ఇది ఎక్స్ప్రెస్ రాజా సినిమాలోని డైలాగ్. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? నిర్మల. సర్వానంద్. ఆన్సర్ చెప్పొద్దు, ఆవిడ కొట్టేలా ఉంది. కాదు, ఈవిడ నొక్కింది. ఆవిడ శర్వానంద్ అంటే చెప్తా. చెప్పండి. శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్ 10. మేము ఎవరు బజార్ నొక్కారో చెప్పేంత వరకు ఆన్సర్లు బయటకు చెప్పకండి. ఓకే? ఆ డైలాగ్ ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి. చెప్పండి నిర్మల. మందు బాటలు కనపడగానే మద్యపానం హానికరం అని ఇక్కడ వేస్తారు కదా. మరి అమ్మాయిలు కనపడగానే అమ్మాయిలు హానికరం అని ఎందుకు వేయరు? ఎందుకంటే వాళ్ళు కాదు కాబట్టి. అది. అనురాధ. మద్యపానం కనబడగానే మద్యపానం హానికరం అని అంటారు, కానీ అమ్మాయిలు కనబడగానే అమ్మాయిలు వద్దని ఎందుకు అన్నారు? దీప. మద్యపానం కనిపించగానే మద్యపానం హానికరం అంటారు, కానీ అమ్మాయి హానికరం అని ఎవరు అన్నారు? అనరండి. స్వప్న. ఇద్దరు అమ్మాయిలు వెళ్తుంటే అరే అమ్మాయి బాగుందిరా అని అంటారు కదా, అప్పుడు ఇంకొక అబ్బాయి అనాలి అరే అమ్మాయిలు హానికరం రా అని ఇంకొక అబ్బాయి చెప్పాలి. కొంచెం జనరేషన్ మారండి. 10 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్. యాక్చువల్లీ మనం ఇచ్చింది 2 మార్క్స్ క్వశ్చన్. 10 మార్క్స్ రాశారు. 10 మార్క్స్ క్వశ్చన్ అది ఆన్సర్. నెక్స్ట్ డైలాగ్. చూడు 16వ తారీఖున నీకు 2 ఎకరాలు రాసిస్తాడు. 15 సాయంత్రం కల్లా నువ్వు క్యాష్ కట్టే. లాస్ట్ మినిట్ లో డీడీలు చెక్కులు అంటే కుదరదు. లేదంటే అందులో సీసం పోసి దడి గుడ్డుతో చుట్టి లక్కా వేసి సీలేసేస్తాను. జాగ్రత్త అనుకుంటున్నావు ఏంటే? సారీ, మీరు చెప్పేది నాకేం అర్థం కాల. ఇప్పుడే అర్థం కాదు రోయ్. 15వ తారీఖు క్యాష్ కట్టలేదనుకో అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దీప. రవితేజ.
కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో 16వ తారీఖు నాడు ఎన్ని ఎకరాలు రాసిస్తానన్నాడు? నిర్మల 2 ఎకరాలు. కరెక్ట్ ఆన్సర్ 10. అనురాధ 16 రోజు ముగ్గులు పడుతుంది. ముగ్గులు పట్టి. రిజిస్ట్రేషన్. 15 రోజు డబ్బు పెట్టకపోతే మీ పని చేస్తాను. పని చేస్తావా? వాళ్ళ ఇంటికి పోయి పని చేస్తావా ఏంది? నిర్మల చెప్పు. ఏం చెప్పాలి సుమా? డైలాగ్. డైలాగ్ 16వ రోజు 2 ఎకరాలు రాసిస్తా అన్నాడు. మళ్ళీ ఏందో సీసం పోస్తా అన్నాడు. మళ్ళీ ఏందో పెట్టి కొడతా అన్నాడు సుమా. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు సుమా. ఏం తెలియదు ఇంకా. ఓకే స్వప్న. మీరు కొనమన్న ఫ్లాట్ కొన్నాను. మీరు కనుక ఇప్పుడు ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోతే మీ ఇంటికి వచ్చి నేను గొడవ చేస్తాను. అవునా? సరే అయితే. దీప 15 తారీఖు 2 ఎకరాలు ఇస్తా. ఆ తర్వాత నెక్స్ట్ డైలాగ్. ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? నిర్మల. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ కరెక్ట్ ఆన్సర్. ముకుంద సినిమాలో హీరోయిన్ ఎవరు? వరుణ్ తేజ్. హీరోయిన్. హీరోయినా? అది కూడా వరుణ్ తేజేనా? ఇది రెమో సినిమా అనుకుంటున్నావా? గోపికమ్మ చాలునులేమ్మా నీ సరదా నోటి దొరదా. ఆ పిల్ల పేరు తెలీదే. మా పిల్లల్ని తీసుకొస్తే చెప్తుండే. అవునా? మీ అత్త మన అందరిని మా తీసుకురండి. చిన్న పాప మంచి డాన్స్ చేస్తుంది. సాంగ్ ఫేవరెట్ సాంగ్. ఓ పనిలో పని ఇది కూడా చెప్పేద్దాం అనుకున్నారా? చెప్పండి. పూజా హెగ్డే. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు తీసుకోండి. చెప్పండి నిర్మల. ఆడవాళ్ళు కన్నీళ్లు పెడుతూ ఉంటారు. అవి ఇంకిపోతే నీళ్లు ఉండవు. మనకు కష్టం అయిపోతుందిరా. ఎడారైపోద్ది. అది చెప్పండి దీప. ఆడవాళ్ళు రా ఊరికి చీటికి పాటికి మీరు కన్నీళ్ళు నవ్వకుండా చెప్పండి పెట్టుకుంటారు. ఒకసారి చూద్దాం. ఆడవాళ్ళు రా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఉన్నాం. అదే ఫ్రిడ్జ్ లో బాటిల్ నింపుతున్నాం. ఆడవాళ్ళురా వాళ్ళని ఊరికే కన్నీళ్లు పెట్టించకూడదు. అవి ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఇలా చల్లగా ఉన్నాం. లేదంటే ఎడారి అయిపోయేది ఎప్పుడు. ఆడవాళ్ళు రా చీటికి మాటికి వాళ్ళని కన్నీళ్లు పెట్టకూడదు. అవి ఉన్నాయి కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. అంతే. ఆడవాళ్ళరా చీటికి మాటికి వాళ్ళకి కళ్ళల్లోంచి ముక్కులోంచి కూడా నీళ్లు రావు. ఏం చేస్తాంరా? షర్ట్ తడిచిపోతుంది. దగ్గరగా ఉంటే ఖర్చీఫ్ అందించు. వీలైతే నీ షర్ట్ అందించు. అది కూడా లేదనుకో నీ చెయ్యి అందించు. నెక్స్ట్ డైలాగ్. అన్నా సత్యంరా ఇక్కడ. అన్నా స్వీట్ తీసుకో అన్నా. దేనికి? నువ్వు రాసిన పాటకి నంది అవార్డు వచ్చింది కదా దానికి. వచ్చింది నాకు కాదు చక్రధారి గారికి. అన్నా పేరు ఆయనదైనా రాసింది నువ్వేగా అన్నా? రాసింది నేనైనా రాయించింది ఆయనేగా. ఏ రాయించేది? నిన్ను టాలెంట్ నాడు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నాడు. నువ్వే కనుక పాట రాసేవపోతే అబ్బా ఇంకొకటి రాసిస్తాడు. నేను ఒక టాక్సీ డ్రైవర్ని. నాలో ఉన్న టాలెంట్ ఆయన గుర్తించి పనిచ్చారు. సినీ ఫీల్డ్ లో నలుగురికి పరిచయం చేశారు. డబ్బిస్తున్నారు. ఫ్రీగా ఏం రాయించుకోవట్లేదు కదా. ఒకప్పుడు ఆయన కూడా ఇలాగే రాసేవారు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నిర్మల. సత్యం. సినిమాలు బాగా చూసినట్టున్నావు అప్పట్లో. తీసుకో 10. ఈ డైలాగ్ ప్రకారం సుమంత్ రాసిన పాటకి ఏ అవార్డు వచ్చిందంట? నిర్మల. ఏ అవార్డు సుమా? నన్ను అడుగుతున్నావా? నేనే నిన్ను అడిగా. గుర్తులేదే. ఏ అవార్డు అబ్బా? పాస్. నంది. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నిర్మల రండి. అనురాధ. స్వప్న. దీప ఏదో ఒకటే తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ చూడండి. ఒక బంతి తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఒక రింగ్ తీసుకొని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు దీన్ని తన్నండి. మరి అంత తంతే బ్యాడ్. జస్ట్ ఈ గీత దాటేలాగా తన్నాలి. చాలు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి
అరే ఆగు, అరే ఆగురా భయ్. ఐ అది అలా పెడితే 10 పాయింట్లు వచ్చినట్టు. మళ్ళీ ఒక బంతి పెట్టుకోవాలి, ఒక రింగ్ పెట్టుకోవాలి. ఈ రింగ్ యువతలే ఆగింది అనుకో గీతకి, కుదరదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ కొట్టాలి. రెడీ 1 2 3 గో. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కమ్ ఆన్. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత మీరు బంతిని దాంట్లోకి ఎక్కించారు. ఆ రింగ్ కి అయితే ఇచ్చేస్తాం. 1 2 3 4 5 6 7 70 పాయింట్లు. రెడీ 1 2 3 గో. దీన్నే ముందు వెనక చూడకుండా ఆడటం అంటారు. థర్టీ సెకండ్స్ అయ్యాయి. ఓకే 2 4 6 8 80 పాయింట్లు. నిర్మల రండి. రెడీ 1 2 3 గో. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. 2 4 6 60 పాయింట్లు. మీరండి నిర్మల, మీరండి అనురాధ. మెదక్ గెలవాలంటే టార్గెట్ 12. అలా అయితే మీరు విన్ను అంటే 6 సెట్లు. ఓకే, లేదంటే కడప విన్ను. తీసుకెళ్తా, షీల్డ్ తీసుకెళ్తాను. మెదక్కే తీసుకెళ్తా. కడపకి నేను తీసుకెళ్తాను. చూద్దాము. రెడీ 1 2 3 గో. రండి రండి, వెనక్కి రండి, తొందరగా రండి. ఇంకోటి తీసుకోండి. త్వరగా త్వరగా త్వరగా. మెదక్ కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. బంతి బంతి తీసుకెళ్ళండి తొందరగా. రండి మెదక్, తొందరగా రండి. రింగు రింగు అక్కడ పెట్టి అక్కడ నెట్టేయొచ్చని మీరు కొత్త ఆట కనిపెట్టారా? అమ్మా అమ్మా, దాటలేదు దాటలేదు. వెనక్కి రండి వెనక్కి రండి. బంతి బంతి పెట్టండి బంతి పెట్టండి.
ఓకే కొంచెం తొయ్యండి. లేదు అట్లా తోసే అలవాటు మీకు బానే ఉంది. లాస్ట్ 10 seconds. దురదృష్టం దాపరిస్తే ఇలాగే ఉంటుంది. ఏం చేద్దాం, టెన్షన్ ఎక్కువైంది. టైం అప్ అమ్మా, రా. అన్ని పోయాయి. 2, 3, 4 40 పాయింట్. అండ్ ఇవాళ విన్నర్ కడప నిర్మల. తీసుకెళ్తాం అన్నారు, కడపకి మొత్తానికి తీసుకెళ్తున్నారు. మీ హ్యాపీనెస్ వ్యక్తపరచండి. నాకు చాలా హ్యాపీగా ఉంది నేను గెలిచినందుకు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు. కడప జిల్లా వాళ్ళు గెలిచారు ఇవాళ ఎపిసోడ్ లో. రేపటి ఎపిసోడ్ లో ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎండలో పనుకోవాలి. గోవా బీచ్ దగ్గర చూసారా, మనం రంగు కాపాడుకునే ప్రయత్నం చేస్తాము, వాళ్ళేమో రంగు ఇంకా వాళ్ళకి కొంచెం ట్యాన్ అవ్వాలని చెప్పి పడుకొని ఉంటారు. పైగా దానికి తోడు పుస్తకాలు, ఒక జ్యూస్. ఎప్పుడు అందరూ వాళ్ళు అక్కడ దేశంలో అందరూ వైట్ గానే ఉంటారు కదా, అలా బీచ్ లో పడుకొని కొంచెం నలభై వెళ్తే అది స్పెషల్ అట్రాక్షన్ గా కనబడుతుంది. సిటీ అమ్మాయిని పల్లెటూరు అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అనమాట. పాపం తన సిటీ నుంచి పల్లెటూరుకి కాపురానికి వెళ్తాది. కాపురానికి వెళ్ళిన పక్క రోజే వాళ్ళ అత్తగారు వచ్చి అమ్మ పోయి గేదెకి గెడ్డేసేసి రాబో అని అంటది అనమాట. అప్పుడు ఆమె గెడ్డెత్తుకోపోతుంది. గెడ్డెత్తుకోపోగానే అది నమ్ములుతా ఉంటే నురుగొస్తుంటది నోట్లో. అప్పుడు తిరిగి ఇంట్లోకి వచ్చేస్తది. ఏమ్మా గెడ్డ వేయలేదంటే, లేదత్తమ్మా అది ఇంకా బ్రషే చేయలే, నేను ఎట్టేసేది గడ్డి. పెళ్లి చేసుకోవచ్చు కదరా, నాకు ఈ ఇబ్బంది ఉండదు. ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళకే దొరకట్లేదు, డిగ్రీ చేసిన వాళ్ళకి ఏం దొరుకుద్ది? నువ్వు తినకపోతే కుక్క కన్నా పెట్టేసి వస్తాలేరా. కుక్కకు ఫుడ్ పెడితే రేపు అది మరి ఆ బాధ